ఇది ఒక వీడియో చూడండి నాన్న. इसने मोदी जी को गाली दिया था ना, देखो वीडियो। धीरे धीरे तो देखा ये वीडियो, इसने कितनी अभद्र भाषा का प्रयोग करके मोदी जी के माँ को गाली दिया था। अब मोदी जी और उनकी माँ में बीच में कहाँ आ गई, उनकी माँ कहाँ बीच में आ गई? मतलब राजनीति में उनकी माँ कहाँ है? भाई प्रधानमंत्री है वो हमारे देश का, ऐसे कोई नहीं उसको गाली दे सकते हैं। మోడీ గారి తల్లిని ఉద్దేశించి భయంకరమైన బూతులు మాట్లాడిందండి ఈ అమ్మాయి. అవి నేను ప్లే చేసి తెలుసుకోలేదు, నా దగ్గర వీడియో ఉంది. చాలా దారుణంగా ఎంసీ బూతులు అని చెప్పి అంటాం షార్ట్ కట్లో. ఎం అంటే మాదర్, సి అంటే ఇంకా ఐ డోంట్ వాంట్ టు టెల్. ఈ పాటికి మీకు అర్థం కావాలి. అలాంటి బూతు పదాన్ని నరేంద్ర మోదీ గారి మీద చాలా అసహ్యకరమైనటువంటి బూతు పదాలు ఉపయోగించింది. ఇంకా కూడా కొన్ని వీడియోలు నేను నా దగ్గర. కొంతమంది ముస్లిం మహిళలు బుర్కాలు వేసుకొని అక్కడ సీజేపీ ప్రొటెస్ట్కి వచ్చి మోదీ గారి తల్లి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈమెను పోలీసులు మంచిగా దొరకబట్టినారు. సింపుల్గా లేవట్టి ఎత్తుకపోవచ్చు ఈమెని. కాకపోతే మళ్ళీ గోలగోల ఎందుకులే అని చెప్పి కామ్గా నడిపించుకొని వ్యాన్లోకి ఎక్కించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే లబో దిబో అని చెప్పి మొత్తుకుంటోంది, రెచ్చిపోతుంది. ఈమె ఎంత రెచ్చిపోయినా, ఈమె ఎంత మొత్తుకున్నా తీసుకెళ్లి వ్యాన్లోకి ఎక్కించారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కేసు ఉంటుంది. ఎవ్వడు భారతదేశంలో ఉన్న ఎంత పెద్ద లాయర్ కూడా ఏమీ చేయలేడు. భారత ప్రధానిని ఉద్దేశించి అలాంటి అశ్లీలమైన పదాలు ఉపయోగిస్తే ఎవరూ కాపాడలేరు. కెరియర్ మొత్తం స్మాష్. ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అప్పుడు కూర్చొని రియలైజ్ అవుతారు వీళ్ళు. 30s లోకి 40sలోకి వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు లాభం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఆ అమ్మాయి వీడియో ప్లే చేశాను కదా, రిలేటివ్స్ని తిట్టిందని చెప్పి. ఆ అమ్మాయి డైలాగ్ ఇంకా ఏం కొట్టిందో విన్నారా? అందరూ 18-19 ఏళ్ళ వయసున్న వాళ్ళు, అంటే అండర్ 19 ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు పెడితే ఎట్లా, మమ్మల్ని తీసుకుపోతే ఎట్లా, మేము స్టూడెంట్సు అన్నీ మాట్లాడుతోంది. అవునా, నరేంద్ర మోదీ గారి తల్లిని, మోదీ గారిని, అమిత్ షా గారిని, వీళ్ళందరినీ బండబూతులు తిట్టినప్పుడు స్టూడెంట్స్ అనే విషయం గుర్తు రాలేదా? కేసులు ఎఫ్ఐఆర్లు పడేసరికి స్టూడెంట్స్ అన్న విక్టిమ్ కార్డు తీసుకొస్తారా? నీట్ లీకేజ్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అది మాట్లాడాలి. ఆ పని చేశారా? కాదు. నెక్స్ట్ ఇంకో వీడియో వేస్తా చూడండి. మోదీ గారిపై ఈడు బూతులు మాట్లాడాడు ఒకడు, వాడిని పబ్లిక్లో ఆ తర్వాత దొరకబట్టుకొని తోముడే ఎంటబడి కొట్టారు. కొడక, మోదీ గారి మీద నువ్వు ఇలాంటి బూతు మాట మాట్లాడతావా అని చెప్పి వాడి వీడియోను దగ్గర పెట్టుకొని మరి ఎంటబడి మరీ కొట్టారండి. జనాలే తోముతున్నారు కొన్ని చోట్ల. ఇది చూడండి ఈ వీడియో. गाली देगा तू? देश के प्रधान में गाली देगा भाई? क्या कह रहा हूँ मैं तुझसे? सारे तुम भाई गाली दे रहा तू? गाली तूने गाली दी अभी, क्या बोला है तूने? क्या बोला बे? क्या मैंने क्या बोला है? क्या बोला तूने? मोदी मेरे लोड़े पे ऐसे बोला भाई? इसने बोला है भाई। क्या हुआ? गाली दे रहा है मोदी जी को, देश के प्रधानमंत्री को। यहाँ पे प्रोटेस्ट कर, यहाँ पे तुम क्या मॉल खराब कर रहे हो? है बे? अरे इतना मारूंगा ना तेरे को। अरे ऐसे कैसे कोई हद कोई कर रहा है? कोई कर रहा है? मैं वहीं पे था 3 दिन से, जंतर मंतर पे था मैं। गाली दे रहा, तू कैसे गाली दे रहा है? मैं मारूंगा ना तेरे को। वो भी दे रहा है, गाली दे रहा है। साले औकात में रह के रहे, देश में रहना तेरे को। यहाँ पे ఇక్కడ కూడా జనం ప్రశ్నించి గుంపులుగా వచ్చి ప్రశ్నించి మరి తోముడి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఏమన్నావురా నువ్వు? మోదీ లౌడేపే అని చెప్పి ఏమన్నావురా నువ్వు అని అడుగుతూ ప్రశ్నిస్తుంటే వాడు సైలెంట్ అయిపోయి తల కిందికేసాడు. అంటే జోష్లో ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడేయడమే. ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు దొబ్బి తిని ఇష్టం వచ్చినట్టు వాగడమే భారత ప్రధానమంత్రి మీద. అంటే తెలుగులో చెప్పాలంటే అండి, మోదీ గారి పురుషాంగం మీద ఏదో ఉంది, ఏదో పెట్టారు, ఇలాంటి వాక్యాలండి. ఇంకా నేను మీకు పురుషాంగం అనే పదం కాస్త తెలుగులో స్పష్టంగా ఒక ట్రాన్స్లేషన్ చేసి వాడాను. అలాంటి పదాలు కూడా వీళ్ళు వాడరు. వీళ్ళు వాడినటువంటి పదము ఒక స్లాంగ్ బూత్ పదం అనమాట మోదీ గారికి సంబంధించి. ఇప్పుడు వీడిని రౌండప్ చేశారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత వీడికి పన్యారాలు పడ్డాయి, ఈపు సాఫ్ చేశారు జనం. తర్వాత మొహం ఎలా పెట్టాడు చూడండి, వీడు క్వశ్చన్ వేస్తుంటే ప్రతి ఒక్కడు దొరికాడండి. వీడియోలలో ఎవడెవడైతే ఏమేం మాట్లాడాడో దొరికారు. కొంతమంది చాలా తెలివిగా బుర్కాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది మంకీ క్యాపులు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దొరికారు. టెక్నాలజీతో దొరికారు. ఫోన్లు తీసుకొని వచ్చింటారు కదా, ఎవరెవరు ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి ఆ టైంలో ఎక్కడెక్కడ మొత్తం తీస్తున్నారు డేటా. ఎవరైనా సరే ఫోన్ తీసుకురాకుండా వచ్చారనుకోండి,
అలాంటి వాళ్ళ డేటా కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెడుతున్నారనమాట. వాళ్ళ ఫేషియల్ విజువల్స్ అవన్నీ తీసుకొని, ఒకళ్ళు ఫోను తీసుకురాలేదు, మంకీ క్యాప్ కూడా వేసుకొని వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళని కూడా కనిపెట్టగలిగే సామర్థ్యం ఉందండి ఏఐకి. గెయిట్ అనాలిసిస్ అని చెప్పి పిలుస్తాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, మనకు అనవసరమైన విషయాలు. కానీ చాలా రకాలుగా పట్టుకోవచ్చు. ఒక్కొక్కరిని కూల్గా ఒక్కొక్కరిని పట్టుకొస్తున్నారు. కొంతమందినేమో జనమే పిచ్చకొట్టు కొడుతున్నారు. ఇది ఒకసారి చూడండి సరదాగా. చూశారు కదా, ఈడు దెబ్బకీడికి జై శ్రీరాము హరహర మహాదేవ్ అందరూ గుర్తొచ్చారు. ఫస్ట్ వీడు ఆ సీజేపీ ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్టర్ పట్టుకొని, అంటే శ్రీరాముడు పోస్టరు, మోదీ పోస్టర్ పెట్టి, అక్కడ అయోధ్యలో రామ మందిర్కి సంబంధించి విరాళాలది ఒకటి అయింది చూడండి. అంటే వీళ్ళందరూ కటింగ్ ఎలా ఇచ్చారంటే, అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ మోదీ గారే ఆ పైసలు ఏదో తినేశారన్న రేంజ్లో కటింగ్ ఇచ్చారు. అసలు మోదీ గారికి పైసలు ఎందుకురా? ఆయనకి ఏమైనా ఖాందాన్ ఉందా? ఆయన పిల్లల్ని, మనవళ్ళను, మనవరాళ్ళని మొత్తం సాకడానికి, పైసలన్నీ కోట్లాది రూపాయల డబ్బు వెనకేసుకోవడానికి మోదీ గారికి ఎందుకు చెప్పండి పైసలు? అసలు మోదీ గారు పలానా డబ్బులు కావాలి అంటే తీసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భారతదేశంలో చాలామంది. అసలు అవసరమే లేదు ఆయనకు డబ్బులు. ఆయనకు శాలరీ లాగా వచ్చే డబ్బులే ఆయన గంగానది ప్రక్షాళన కోసం ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టుల కోసం ఆయన డబ్బులన్నీ ఇచ్చేస్తుంటారు. ఆయనకు పైసలు ఎందుకు? అయోధ్యలో ఎవడో దొంగ పనులు చేస్తే వాడిని ఇమీడియట్గా పట్టుకుంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అక్కడ మొత్తం ప్రక్షాళన నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చాలా డైనమిక్ డిసిషన్స్ తీసుకున్నారు. వీడు అక్కడ సీజేపీ ప్రొటెస్ట్లో వెళ్ళి, అంటే వీళ్ళందరినీ మోదీ గారిని ద్వేషించే బ్యాచ్లు పెట్టాడు అక్కడ అన్నట్టు. ఇది ఎక్కడ అనుకున్నారు? ఇది గుజరాత్ వాడు అనమాట. ఇదో పెద్ద కామెడీ. అయితే ఈ చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక వీడిని సోషల్ మీడియాలో ఫుల్ ఉతికారేశారు జనం. ఆ కాలనీలో ఉన్న వాళ్ళు వీడి ఇంటికి వచ్చి గుంపులు గుంపులుగా బండబూతులు తిట్టి వెళ్ళడము. కొడక మోడీ గురించి మాట్లాడుతావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అక్కడ ఏం జరిగింది? నువ్వు ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి తిట్టి వెళ్ళిపోయారు వీడి పేరెంట్స్ని. దెబ్బకి చచ్చుకుంటూ ఇంకొక వీడియో పెట్టి మళ్ళీ రామ్ భక్తుల్లాగా కటింగ్ చేస్తున్నాడు. అందరికండి నరనరాన ద్వేషం ఉన్నటువంటి బ్యాచ్లు ఇవన్నీ కూడా. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత డైనమిక్ డిసిషన్స్ తీసుకున్నారండి. అక్కడ చాలా మందిని లోపలేశారు. అక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. తర్వాత पीछे कोई है क्या समझता है? घर पे कोई नहीं है. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బీహార్లో చూడండి ఒక్కొక్కడిని ఎలా తోమారో. ఎంత మర్యాదగా పోలీసు వాళ్ళు తీసుకెళ్లి వెనక్కిస్తున్నారో చూడండి. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి, వీళ్ళందరి మీద కేసులు బుక్ అవుతాయి, వీళ్ళందరూ ఇరుక్కుంటారు, ప్రతి ఒక్కడు ఇరుక్కుంటాడు. ఈ సందట్లో సడేమియా వడాపావ్ గర్ల్, వడాపావ్ అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయి బాగా ఫేమస్ అన్నమాట. ఆ అమ్మాయి చూడండి. सबसे पहले ये वीडियो देख लो. कि हमें 2-3 कॉकरोचों को सरेआम लटका देना चाहिए ताकि इस कॉकरोच जनता पार्टी को असलियत का अंदाजा हो जाए. पीयूष जी मंत्री हैं, आपको इतनी समझ तो है कि आप क्या बयान दे रहे हैं और क्या बयान नहीं दे रहे हैं. मतलब आपका कहना है कि ये जो आंदोलन को आपने एक अलग ही दिशा दे दी है, उसमें आप ये कह रहे हैं कि 4-5 लोगों को खुलेआम लटका देना चाहिए. हर महादेव. तो पिछले 2-3 दिन पहले जब प्रोटेस्ट चल रहा था, उस दौरान आप सभी को पता है कि सभी के मन में क्या प्रतिक्रिया चल रही थी. हमारी फीड पे जो जो चीजें आ रहे थे, हम सब उनको कुछ हर हद तक सच मान रहे थे, कुछ हद तक क्या. एक पीयूष गोयल जी की एक वीडियो आई थी मेरे सामने. मुझे नहीं पता था कि वो AI जनरेट वीडियो है या फिर बनाई गई है, झूठी अफवाह है. तो उस वीडियो को हम सब ने सही मान लिया था और मैंने भी अपनी प्रतिक्रिया उस वीडियो के ऊपर दी थी, क्योंकि उस वीडियो में कहा ही ऐसा जा रहा था फांसी पे लटका दो, सारी चीजें, बच्चों के लिए कुछ गलत वर्ड यूज किए जा रहे थे. तो मैंने भी अपनी प्रतिक्रिया दी थी उस वीडियो में, और वो वीडियो पूरी तरीके से फर्जी थी, पूरी AI वीडियो थी, जिसके लिए मैंने भी अपनी प्रतिक्रिया दी थी. तो मैं आप लोगों से हाथ जोड़ के एक रिक्वेस्ट करना चाहती हूँ कि ऐसी वीडियो पे यकीन ना कीजिए. पूरा मेरी भी गलती हुई थी कि मैंने उस वीडियो का पूरा तथ्य नहीं जाना कि क्या वीडियो सच है या नहीं, और मैंने अपनी प्रतिक्रिया दे दी.
आगे से मैं इस चीज का ध्यान रखूंगी और आप लोग भी हर एक वीडियो को सच मत माने तो ज्यादा बेहतर। हर हर महादेव। ఫస్ట్ వీడియో చూపిస్తూ మంత్రి పీయూష్ గోయల్ గారిని తిట్టింది. కాక్రోచ్ జనతా పార్టీకి మీద నువ్వు ఏం వ్యాఖ్యలు చేసావు పీయూష్ గోయల్, నువ్వు మంత్రి అయ్యుండి అని చెప్పి ఫుల్ రెచ్చిపోయింది సోషల్ మీడియాలో. ఆ తర్వాత ఏమైంది, రెచ్చిపోతే పుచ్చిపోయింది. ఎలా పుచ్చిపోయింది, కేసులు పెట్టారు. ఏమని కేసులు పెట్టారు, అసలు పీయూష్ గోయల్ మంత్రి గారు, కేంద్ర మంత్రి, ఆయన అసలు మాట్లాడలేదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, అది ఏఐ వీడియో అన్న విషయం తెలియక ఈమె ఆబ్వియస్గా మోదీ గారి మీద, బీజేపీ మీద నరనరాన విషమెక్కి ఉంటుంది కాబట్టి ఈమెకు పీయూష్ గోయల్ ఏదో సీజేపీ ప్రొటెస్ట్ మీద ఏదో నీచమైన వ్యాఖ్యలు చేశాడు అన్న ఆ వీడియోని తీసుకొని వచ్చి ఈమె ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఫుల్ ఫేమస్ అనమాట ఈమె వడాపావ్ గర్ల్ అని. కేసు పెట్టేసరికి పోలీసులు సింపుల్గా పోలీస్ స్టేషన్కి పిలిచి కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసేసరికి కుబుసాలు మొత్తం కదిలిపోయాయి. వచ్చి దండం పెట్టి నాకు తెలియక పోస్ట్ చేశాను, అది ఏఐ వీడియో అని అన్ని మాట్లాడి లాస్ట్కి హరహర మహాదేవ్ అని కూడా అంది. మీరు విన్నారో లేదో, అందరు గుర్తొస్తారు. కేసులు పెడితే దెబ్బకు రాముడు, శివుడు, విష్ణువు, మొత్తం 3 దేవతలు గుర్తొచ్చేస్తారు ఒక్కొక్కరికి. ఇలా చాలా ఉన్నాయండి. ఇలా నన్ను చూపించమంటే ఇంకా నేను చాలా చూపించాల్సి వస్తుంది. అసలు ముంబై పోలీసులు అయితే మరింత తెలివితేటతో హ్యాండిల్ చేస్తున్నారు. ఒక సినారియో ఉంది, తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, ధన్యవాదాలు.